మల్లారెడ్డి కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. శివయ్య కళ్యాణంతో పాటు వేలాది మంది భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ దర్శనాల కంటే సామాన్య భక్తుల దర్శనాలకు ఎక్కువ అవకాశం కల్పించామన్నారు. ఇంతవరకు తాను కూడా దర్శనం చేసుకోలేదని సిపి వెల్లడించారు. ఈరోజు శివరాత్రి ఫెస్టివిటీ ఉన్నాక ఒక 1 month నుంచి మేము ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పనిచేస్తాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, కలెక్టర్ గారితో, మున్సిపల్ అథారిటీస్తో, ఆర్టీసీ, ఫైర్ సర్వీస్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరితో కూడా కలిసి చేయడం మూలంగా ఒక మంచి కోఆర్డినేషన్ ఎఫర్ట్తో వర్కింగ్ ట్యాండమ్ భక్తులకు బెటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయ విధంగా ఈ చర్యలు చెప్పడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా కళ్యాణం జరిగిన తర్వాత కూడా అభిషేకాల కోసం చాలా మంది వీఐపీలు వచ్చారు. ఇందులో ముఖ్య ఈసారి ఏంటంటే మేము అడిషనల్గా యాడ్ చేసినది ఏంటంటే బెటర్ క్యూ లైన్స్ ఉంచడం జరిగింది. అలానే అక్కడ బ్యారికేడింగ్ ప్రాపర్గా ఐరన్ బ్యారికేడ్ చేయడం జరిగింది. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర భక్తులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా కలిసి ఉండడం వల్ల అక్కడ కొంచెం కన్జెషన్ ఉండేది. మీరు టెంపుల్కి వచ్చి టెంపుల్లోనే మొక్కుతారంటే ఆయన ఆల్మైటీ ఓమ్ని ప్రెజెంట్, ఆయన ఎక్కడైనా ఉంటారు. ఆయన స్ట్రెంత్ మీరు తక్కువ చేసినట్టయితే ఓమ్ని ప్రెజెంట్ ఎక్కడైనా ఉంటారు ఆయన. కాబట్టి అడవిడి పడకండి, ఆందోళన చెందకండి, అందరికీ దర్శనం భాగ్యం వస్తుంది. దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేసాం. కామన్ మ్యాన్ మామూలు భక్తుల కోసమే ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఆశీర్వచనాలని టెంపుల్లోనే ఉండేది, అది తీసి పక్కన జరిపి పెట్టాం. యోగశాల ఉంది కదా, అక్కడ ఆశీర్వచనం పెట్టాం. సో దట్ క్రౌడ్ కూడా వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఆశీర్వచనాలు అనేది సాంప్రదాయం కాబట్టి అది మెయిన్ టెంపుల్లో లేకుండా ఒక పక్కన ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మేము